రెండవ గాంధీ బొమ్మ నుండి మాసిమ సర్కిల్ వరకు రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారని నేను అడిగినారు. ఇలా ప్రజా సమస్యలు దాదాపు 54 సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా, ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా, నీచంగా, నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడనంటే సిగ్గు షేమ్ అని చెప్పాలి అంతే. అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ దాంట్లో అవినీతి చేసుకుంటూ నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు. దేవుని కడప నుంచి కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు, ఎందుకు చేయట్లేదు అని పూర్తి దాని కాంట్రాక్టర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే 4 రోజుల్లో వాళ్ళ నాయకుడు ఈయన కుర్చీ పీకేస్తారు, లేకపోతే కార్పొరేటర్లు ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా, మహిళలంటే ఆయనకు మర్యాద లేదా? మహిళలను గౌరవించే ఉద్దేశం లేదా?